Hi friends, how are you? Welcome to my channel Sarah Nairobi Vlogs. Today our recipe chicken biryani. ఈరోజు నేను నార్మల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఆల్రెడీ దమ్ చికెన్ బిర్యానీ నేను అప్లోడ్ చేసి పెట్టాను. చూడండి, పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా చక్కగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం నేను ఒక ఫుల్ చికెన్ 1.3 ఉన్న చికెన్ తీసుకున్నాను. 2 tablespoon కారం, 1 tablespoon సాల్ట్, 1 tablespoon గరం మసాలా, 1 tablespoon చికెన్ మసాలా, అలాగే 1/2 tablespoon ధనియా అండ్ 1/2 tablespoon జీరా, అలాగే 5 tablespoons కర్డ్ పెరుగు వేసుకొని ముందుగా నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. 1 hour ఉంటే సరిపోతుంది మ్యారినేటింగ్. మసాలాలన్నీ బాగా పట్టేలాగా చికెన్కి కలుపుకొని 1 hour పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నేను బాస్మతి రైస్ 3 గ్లాసెస్ తీసుకుంటున్నాను, కూడా వాష్ చేసి 1/2 hour పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 3 ఆనియన్స్ ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే చిల్లీస్ కూడా స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. బిర్యానీ స్టార్ట్ చేద్దాము. బిర్యానీ కోసం ప్యాన్ పెట్టుకున్నాను. అలాగే 1 tablespoon గీ, అలాగే 2 tablespoons ఆయిల్ వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా, అనాస పువ్వు, చెక్క, లవంగ, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే పుదీనా ఒక చిన్న కట్ట వేసుకున్నాను. బిర్యానీ అంటేనే పుదీనా కొత్తిమీర తప్పకుండా ఉండాలి. ఇవి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు మనం మసాలాలు వేసాం కాబట్టి ఇప్పుడు నేను కొంచెం ఒక 1/2 tablespoon చికెన్ మసాలా, 1/2 tablespoon గరం మసాలా, 1 tablespoon కారం వేస్తున్నాను. సాల్ట్ 1 tablespoon వేస్తున్నాను. సరిపడినంత వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేస్తున్నాను. చక్కగా మ్యారినేట్ అయింది. మసాలాలు చికెన్ పట్టేలాగా మంచిగా కలుపుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చికెన్ మంచిగా కుక్ అయింది. సో నేను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను. నేను 3 glasses రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్తో నేను 5 glasses వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే చికెన్లో మనకు కొంచెం వాటర్ వచ్చినాయి కాబట్టి నేను కొంచెం తగ్గించుకున్నాను 1 గ్లాసు. 3 glasses-కి 5 glasses తీసుకున్నాను. కరెక్ట్గా బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఒకసారి వాటర్ పోసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. చూడండి, చక్కగా కుక్ అవుతుంది. ఒకసారి ఎలా కలుపుకుంటే సరిపోతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి. సో బిర్యానీ ఈజ్ రెడీ అండి, చికెన్ బిర్యానీ.
చూడండి ముక్క కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది. సో టేస్ట్ చేసి చూడడమే ఇంకా. చాలా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ కొలతలు తీసుకున్నాం కాబట్టి బిర్యానీ చక్కగా పొడిపొడిలాడుతుంది. Thank you so much for watching. For more videos, please subscribe to my channel, Sarah Nairobi Vlogs.